ఆ మేడం కావాల్సిన టాబ్లెట్లు దొరకలేదని చెప్పి పొద్దున్న 6 గంటల నుంచి అయితే మధ్యాహ్నం 2 దాకా మమ్మల్ని తిప్పించనే ఉండింది మా మేడము. మార్నింగ్ పొద్దునైతే ఫర్వానీ హాస్పిటల్‌కి వచ్చినాం. ఫర్వానీ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా ఇంకొకసారి సబనాసర్ ఏరియా హాస్పిటల్‌కి అయితే ఎళ్ళాము. మార్నింగ్ పొద్దున్నే 10:30 అవుతున్నది. ఎవరికి టిఫిన్ కూడా చేయలేదు. అలాగే ఎస్‌బిలికి హాస్పిటల్ కాడికి ఆడికి దొడుకోమైంది. దాదాపు 2 గంటలైతే వెయిట్ చేసింది పాపం. అక్కడ కూడా టాబ్లెట్లు అయితే మా మేడంకి దొరకలేదు. అయితే తిట్టుకుంటా కార్‌లోకైతే వచ్చింది. "ఏం మేడం" అంటే అక్కడ టాబ్లెట్ దొరకలేదని చెప్పింది. ఈ టాబ్లెట్లు మాత్రం దొరికి తెచ్చుకునింది. ఈ కార్‌ని చూస్తా ఉంటే మా ఇంటికాడనే టాక్టర్ అయితే గుర్తుకొస్తా ఉన్నది నాకు. ఎందుకు అలా అనిపిస్తున్నదంటే దీని మీద ఉన్న మట్టి చూసి నాకు అలా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి నేను ఏం తినలేదు. అలాగే స్నానం కూడా చేయలేదు. అలాగే నాకైతే చాలా నీరసం అయిపోయింది. మొత్తానికైతే 1:20కి అయితే ఇంటికైతే తోడుకొచ్చింది. ఇంక అన్నం ఇచ్చారు. అలాగే చికెన్ కూర అయితే ఇచ్చింది. ఇంకా నాకు మార్నింగ్ ఇచ్చిన టిఫిన్ అయితే అక్కడ ఉంది. గుడ్డు ఏంచి ఇచ్చినారు, కుబ్బూస్ ఇచ్చినారు. అదైతే తినలేదు. ఇప్పుడైతే అన్నంలో యేసుకొని గుడ్డు అలాగే అన్నము, చికెన్ అయితే తినేసా. అయితే ఇంట్లోకొచ్చిన తర్వాత డ్యూటీలు లేవు. అలాగే గిరిగిరి లేదు. ఏమి టెన్షన్ పెట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. బాగా చూసుకున్నారు ఇంట్లో ఈ వరకైతే. 7 సంవత్సరాలు కష్టపడినా ఇప్పుడైతే బాగా సుఖంగా అయితే ఉండదు నాకు. ఎవరైనా కోయిట్‌కి రావాలనుకున్న వాళ్ళు ఆలోచించుకొని రండి.